భారత జాతీయ పండుగ. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ హిందూపురం పట్టణంలోని అహ్మద్ నగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయురాలు నఫీసా అధ్యక్షతన టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గంగప్ప, విశిష్ట అతిథిగా ఎంపీడీఓ నరేంద్ర, గోరంట్ల నిసార్ అహ్మద్ ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. విద్యార్థుల ప్రసంగం అనంతరం విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ, ఇతర పుస్తకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు మౌలానా ఉస్మాన్ గనీ అహలే హదీస్ అధ్యక్షులు హఫీజ్ సాబ్, రియల్ ఎస్టేట్ రఫీక్, ఇద్రీస్, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అంటే అతనికి ఏం పని లేదా అని చెప్పి ఇంట్లో ఉన్న బూడిదను తీసుకొచ్చి అతని జిబ్బాలో వేస్తాడు. సర్ సయ్యద్ అహ్మద్ గారు కోపం పడరు. ఆయన సంతోషంతో స్వీకరించి ఆ యొక్క బూడిదను అలీగఢ్ యూనివర్సిటీ శంకుస్థాపనలో మొట్టమొదటగా ఆ బూడిదను వేస్తాడు. నీ దగ్గర ఉండి నువ్వు ఇచ్చావు. మరి అల్లామా ఇక్బాల్ గారు కూడా ఉన్నారు. ఆయన గురించి తరానా హింద్ కదా మేడం పాడ ఆ మహనీయుడు. ఇలాంటి మహనీయులు ఉన్న దేశం మా భారతదేశం. ఈ భారతదేశంలో మనమందరము లెక్కలేనన్ని కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, భాషలు, జాతులు, సంస్కృతులు, ఆచారాలు అన్నీ ఉండి కూడా మేమందరము అన్నదమ్ముల్లో ఉన్నాం. వేరే ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇలాంటి కల్చర్ లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక అద్భుతమైన కల్చర్ని మన దేశం. ఇంకొక మాట్లాడాలి పిల్లలకి అందరికీ. నేను చెట్లు 500 కానీ 1000 కానీ చెట్లు తీసుకుంటూ రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తం ఒక డ్రైవ్ చేస్తాము. పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు అందరూ గుంతలు తొగి ఒక్కొక్క 2 చెట్లు ఇక్కడ నాటుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశం, ప్రళయం ముంచుకొస్తున్నా సరే కొద్దిగా సమయం ఉంటే మొక్కలు నాటండి అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అద్భుతమైన సందేశాలు ఇచ్చారు మన పిల్లలు. మనం కూడా ఆచరణాత్మకంగా మనము ఈ పని చేయగలిగితే నిజంగా గ్రేట్. ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న టీచర్ గారు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పిల్లలు కూడా గ్రేట్. నిజంగా చెప్తున్నాను, పిల్లలు కూడా గ్రేట్. కనీసము నేను సార్ మన ఒక స్కూల్ పోయినాను, కన్నులో నీళ్ళు వచ్చింది సార్. హస్నాబాద్ కరుణాపురం గబ్బిలాలు ఉన్నాయి. ఒక 6-7 మంది పిల్లలు ఉన్నారు. ఉండాలేమో ఎక్కువే. టీచర్లు ఒక 3 ఉన్నారు. కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఆ స్కూల్లోకి పోయినాం. నేను ఎండవాడు పాఠశాలలో చదివినది మార్కెట్లో. బాధైంది. మన ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఇలా ఉందా? దీన్ని ఎవరు మార్చాలి? వేరే వారు ఎవరు రారు, మనమే మార్చాలి. మన పిల్లలు మనం ఇక్కడ ఉండే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మార్చాలి. ఎవ్వరు రారు. మనం ప్రయత్నం చేస్తే మేడం చెట్లు నాటడానికి నేను 500 చెట్లు స్కూల్ ఖరీదిస్తాను. మంచి చెట్లు. ఆ చెట్లు కూడా ఒక్కొక్క చెట్టు కనీసం 5 లక్షల రూపాయల వరకు మీకు రిటర్న్స్ గిఫ్ట్ అది కట్ చేసి అమ్ముకోవచ్చు. అలాంటి చెట్లను 500 చెట్లు నేను డొనేట్ చేస్తాను ఇక్కడ. ఆ చెట్టు మా మిత్రుడు నా భాస్కర్ రెడ్డి గారు, ఆయన ద్వారా నేను ఇస్తాను. మీరు ఇక్కడ ఒక డ్రైవ్ పెట్టండి. అందరితో మాట్లాడి ఒకసారి జేసీబీ పెట్టించి ఎవరైనా ముందుకు వస్తే కూడా పర్వాలేదు. నేను జేసీబీ పెట్టుకుంటాను, నేను చెట్లు ముందు తొగిస్తాను అని ఎవరైనా మీరు ముందుకు వచ్చినా పర్వాలేదు. పిల్లలు ఒక హిజాబ్ సుప్రీంకోర్టు నిన్నటి తీర్పిచ్చింది. ముఖం తప్ప మిగతా హిజాబ్ మీరు పాఠశాలలో ఏ పరిస్థితుల్లో ప్రాబ్లం అని చెప్పి
సుప్రీంకోర్టు ఒక దిశానిర్దేశం చేసింది. కాబట్టి పిల్లలు, ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయంతో పాటు భారతదేశాన్ని సుస్థిరత, జాతీయ సమైక్యత, దేశ అభివృద్ధి, దేశభక్తి, ఇవన్నీ మనం ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మొదటగా మన పెద్దలు వచ్చారు, వాళ్ళకి పూలతో మనం ఇది చేస్తాం. ఆ తర్వాత పిల్లలు ఉమర్ భయ్య గారికి, అదేవిధంగా ఉస్మాన్ సార్ కదా, ఉస్మాన్ సార్ గారికి, వేదిక పెద్దలందరికీ, కమిటీ చైర్మన్ గారికి, మా ప్రధానోపాధ్యాయురాలు నఫీసా మేడం గారికి, కమిటీ చైర్మన్ గారికి, అందరికీ మరి విద్యార్థులందరూ కూడాను ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరి సార్ గారు ఆల్రెడీ చెప్పారు, పిల్లలు వినండి. హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా పోరాడినారు. దాంట్లో చివరికి మనకి మహాత్మా గాంధీ నుంచి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన దానికంటే ముందే అష్రఫుల్లా ఖాన్, ఆయన ముస్లిం సమరయోధుడు. ఆయన ఒకటే మాట చెప్పారు, కులం మతం భేదాన్ని వేరే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక్కటే భారతదేశం అంతా ఒక్కటే, మనమంతా భారతీయులం. కాబట్టి మనమందరం కూడా దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి అని చెప్పేసి అష్రఫుల్లా ఖాన్ గారు చెప్పారు. ఆయన్ని ఉరి తీసిన ఆయన ఒకటే మాట, జై భారత్, జై భారత్. కాబట్టి మనమందరము స్వతంత్రం వచ్చిన దానికి ఈరోజు ఇంత బాగా అంతా చదువుకున్నాము, సంతోషంగా ఉన్నాం. మీరందరూ, పిల్లలందరూ కూడాను కుల మత భేదాలు విడిచి బాగా చదువుకొని అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా మంచి పౌరులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. టీచర్స్ మేడం గారు చూస్తున్నాను, మరి ఈ రిమోట్ ఏరియా కూడా చాలా కష్టపడుతున్నారు. ఇంకో సార్ టీచర్ కూడా ఇచ్చినారు. అంత మంచి టీచర్లు ఉన్నారు. మీ తల్లిదండ్రులు నేను కోరుకునేది ఏమంటే, పిల్లల్ని పాఠశాలకు బాగా పంపించండి, రెగ్యులర్ గా పంపించండి. హై స్కూల్ 10th క్లాస్ హై స్కూల్ దాడుతుంటే మనకి స్వామి ఇచ్చేసి మావాడు సంపాదిస్తాడులే అనుకోవద్దండి. దయచేసి అబ్దుల్ కలాం లాగా ఎంత మంచి ఇంజనీర్ అయినా, మంచి ఏరోనాటికల్ ఇంజనీర్ అలాగా తయారు చేయాలి. మీరంతా కూడా పిల్లల్ని బాగా చదివించి మంచి స్థానానికి వాళ్ళని ఉంచుతారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు యాక్చువల్లీ 2 ప్రోగ్రాలు అయిపోయినాయి. అయినా మా అన్నయ్య, మా భయ్య ఉమర్ ఫారూక్ అంటే నాకు అంత అభిమానం. ఆయన ఎక్కడ పిలిచినా కూడా ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే ఆయన ప్రజల క్షేమాన్ని కోరుతారు. ముస్లిం సోదరులు ఎదుర్కొన్న వాళ్ళని బాగా ముందుకు తేవాలా, వాళ్ళు బాగా చదువుకోవాలా, మీ అందరి అభివృద్ధి కోసం ఆయన పోరాటపడతారు. కాబట్టి అంత అప్పటి మన వ్యక్తి మన ఉమర్ ఫారూక్ భయ్య. ఆయన సందర్భంగా ఆయనకి నేను ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి రావడమే నేను చేసుకున్న అదృష్టం అని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. बात करने वाले क्या थोड़े थोड़े पर 1 or 2 minutes